హలో కోర్కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న షార్ట్తో మీ ముందుకు వచ్చాను. కొంతమంది నన్ను అడుగుతున్నారు, మ్యామ్ సిపిసి ఎగ్జామ్ చేసేటప్పుడు క్వశ్చన్స్ రీడ్ చేయడం అండ్ రైట్ ఆన్సర్కి వెళ్ళడం చాలా కష్టమవుతుంది, కొంచెం దానికి రిలేటెడ్ టిప్స్ ఏమన్నా ఇస్తారా అని. సో నేను మీకు ఇవాళ ఒక క్వశ్చన్ని వర్కౌట్ చేసి నేను మీ ముందు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ రీడ్ చేసుకుంటే, ఫిలిస్ ఫెల్ డౌన్ ఆన్ ఐస్ అండ్ ఫ్రాక్చర్డ్ హర్ లెగ్. ద ఫాల్ కాజ్ సివియర్ ఇంజురీ టు మజిల్స్ అండ్ టోర్ సెవరల్ నర్వ్స్. ఇక్కడ వరకు మీరు ఈ పార్ట్ని చూసుకుంటే పేషెంట్కి ఐస్ మీద పడిపోయాడు, ఫ్రాక్చర్ అయింది. సో ఉన్న డయాగ్నోసిస్ ఏంటంటే ఫ్రాక్చర్ ఆఫ్ లెగ్ అండ్ సమ్ మజిల్స్కి ఇంజురీ అయింది అండ్ ఆల్సో నర్వ్స్ కొన్ని టేర్ అయింది. ఇక్కడ వరకు డయాగ్నోసిస్. నౌ హర్ ఫిజిషియన్ కంప్లీటెడ్ సూచరింగ్ ఆఫ్ 2 మేజర్ పెరిఫరల్ నర్వ్స్ ఇన్ అ లెగ్ వితౌట్ ట్రాన్స్పోజిషన్ అండ్ షార్టన్ ద బోన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజిషియన్ ఏం చేశాడు, సూచరింగ్ ఆఫ్ 2 మేజర్ పెరిఫరల్ నర్వ్స్ సూచర్ చేశాడు అండ్ ఎట్ ద సైడ్ లెగ్లో చేశాడు అండ్ ఆల్సో వితౌట్ ట్రాన్స్పోజిషన్ అండ్ షార్టన్ ద బోన్. ఇంతవరకు మీరు ఒకవేళ ఫిజికల్ కాపీ మీద వర్క్ చేస్తుంటే ఇఫ్ పాసిబుల్ అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి, ఈజీగా ఫోకస్ చేయడానికి ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ సర్జరీ షీ వాజ్ సీన్ బై ఫిజికల్ థెరపిస్ట్ ఫర్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ అండ్ గైడ్ ట్రైనింగ్. హౌ వుడ్ యూ రిపోర్ట్ ద సర్జికల్ ప్రాసెసెస్? ఇది క్లియర్ కట్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఆప్షన్స్ని చూద్దాం. ఆప్షన్స్ని చూసేసరికి ఫస్ట్ 64856, 857, 857 అన్నింటిలో కామన్గా ఉంది. అసలు ఏంటి డిస్క్రిప్షన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 64856 is suturing of major peripheral nerve, arm or leg except sciatic. సో సియాటిక్ నర్వ్ కాకుండా ఏ మేజర్ పెరిఫరల్ నర్వ్ పైన అయినా, అది లెగ్ మీద అయినా కానివ్వండి, ఆర్మ్ మీద అయినా కానివ్వండి, మేజర్ పెరిఫరల్ నర్వ్ పైన వితౌట్ ట్రాన్స్పోజిషన్ చేస్తే 857, విత్ ట్రాన్స్పోజిషన్ చేస్తే 856. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 856, 857 టుగెదర్ రిపోర్ట్ చేయకూడదు. సో మనకున్న ఆప్షన్స్లో ఆప్షన్ బిలో 856, 857 రెండిట్లో ఈ రెండు కూడా ఆప్షన్ బిలో ఉన్నాయి. సో ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేద్దాం. ఇంకా మనం రైట్ ఆన్సర్ పిక్ చేసుకోవాల్సింది ఆప్షన్ ఏ, సి, డి. ఇప్పుడు ఆప్షన్ ఏ చూద్దాం. ఆప్షన్ ఏలో 857 ఉంది, 64859, 876 ఉంది. ఒక్కసారి ఈ కోర్స్ చూద్దాం. ఈ కోర్స్లో అబ్జర్వ్ చేద్దాం. 856 వచ్చేసి సూచర్ ఆఫ్ 1 మేజర్ పెరిఫరల్ నర్వ్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోజిషన్, వెరాస్ వితౌట్ ట్రాన్స్పోజిషన్ 857. మరి ఒకవేళ మోర్ దాన్ 1 పెరిఫరల్ నర్వ్ సూచరింగ్ చేస్తే అప్పుడు మనం యాడ్ ఆన్ కోడ్ యూస్ చేయొచ్చు 859. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్, యాడ్ ఆన్ కోడ్స్కి 51 మోడిఫైర్ అప్లై అవ్వదు. సో ఆప్షన్ ఏలో 59 అంటే 64859కి 51 మోడిఫైర్ పెట్టారు కాబట్టి ఆప్షన్ ఏ కూడా ఎలిమినేటెడ్. ఇంకా ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అండ్ డి మాత్రమే ఉన్నాయి. అలాగే ఆప్షన్ డిలో 857, 858 రెండు ఉన్నాయి. అవి రెండు రిపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే 858 ఈస్ ఫర్ సూచరింగ్ ఆఫ్ సయాటిక్ నర్వ్ అండ్ 856 ఈస్ ఫర్ సూచరింగ్ ఆఫ్ అదర్ దాన్ సయాటిక్ నర్వ్. ఈ రెండు అస్సలు అప్లై అవ్వవు. సో ఆప్షన్ డి ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. ఫైనల్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ అనిపిస్తే డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ స్టే ట్యూన్డ్.